జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత జ్ఞానులు ఏమి చేశారు అనేది ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఏమి చేశారంట? వారు ఆ ఇంటిలోనికి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. మొట్టమొదటిగా జ్ఞానులు ఏమి చేశారు? ఇక్కడ ఇంటిలోనికి వచ్చారు. ఏమండి, ఇంటిలోనికి వచ్చారు అంటే ఇంట్లోకి రాక ఎక్కడికి పోతారండి అని ఎట్లా అనుకోవడం కాదు. ఇంటి లోపలికి వచ్చారు. ఏ ఇంటి లోపలికి వచ్చారు? యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి, ఆ ఇంటి లోపలికి వీళ్ళు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానులు యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చారు. మొట్టమొదట వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా అన్నారు, మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాము అని అన్నారా లేదా? ఆరాధించడానికి వచ్చాము అన్నవాళ్ళు వీళ్ళు చేసింది ఏమిటంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఏ ఇంటిలో అయితే ఉన్నాడో, ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటి లోపలికి వీళ్ళు వెళ్ళారు. చాలామంది దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు. ఆదివారం రాగానే ఆరాధన కోడికలు అని పెట్టుకుంటూ ఉన్నాం. అలాగే ఆరాధన అని చెప్పేసి ఈ దినాల్లో చాలా రకరకాల పద్ధతులను వాడుతూ ఉన్నారు. ఈ జ్ఞానులు చేసింది నిజమైన ఆరాధన. ఏమి చేశారు అంటే, వీళ్ళు ప్రభువుని ఆరాధించడం కోసం ఎక్కడి నుండి వచ్చారు? తూర్పు దేశం నుంచి వచ్చారు. ఎంతో దూరం నుంచి వచ్చారు. ఎంతో ప్రయాసను వాళ్ళు చూశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ ఎదుర్కొని చివరికి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఇంటి లోపలికి వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వీళ్ళు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు దేవుణ్ణి ఆరాధించే మనసు నీకుంటే, నీవు మొట్టమొదటిగా రావలసిన స్థలం ఏమిటంటే, యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి నువ్వు రావాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ఏ ఇంటిలో అయితే ఉన్నాడో ఆ ఇంటి లోపలికి వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ ఇల్లు అనేది యేసుక్రీస్తు నివాసం ఉంటున్న స్థలం. లేదా ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే దేవుని నామములో కూడి ప్రార్థిస్తారో అక్కడ ఏమన్నాడు ప్రభు? నేను ఉంటాను అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక సంఘంగా కూడి మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఈ సమయంలో, ఈ స్థలంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయనను ఆరాధించాలి అనుకుంటారో వాళ్ళు మొట్టమొదటిగా ఎక్కడికి రావాలి? అక్కడికి రావాలి, ఇంట్లోనికి. అంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి దేవుణ్ణి సేవిస్తున్నారో, ఆరాధిస్తున్నారో అక్కడ యేసుక్రీస్తు ఉంటాడు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క సంఘంలోనికి రావాలి. ఏమి చేయాలి? దేవుని యొక్క సంఘంలోనికి రావాలి. అంటే ఒక మందిరం కానివ్వండి, లేకుంటే కట్టడం ఏదైనా సరే కానివ్వండి, ఆ దేవుని యొక్క సంఘంలోనికి వాళ్ళు మొట్టమొదటిగా రావాలి. వచ్చిన తర్వాత ఏమి చేశారు జ్ఞానులు? జాగ్రత్తగా చూడండి. ఏమి చేశారు? వారి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచారు, సాగిలపడ్డారు. మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేశారు? చూశారు, ఆయనను చూశారు, తర్వాత సాగిలపడ్డారు. అంటే ఆయన దర్శించారు, తర్వాత సాగిలపడ్డారు. అంటే దేవుని యొక్క సంఘంలోనికి వచ్చిన తర్వాత నీవు ఆయనను చూడాలి. ఎవరిని చూడాలి? ఆయననే, యేసుక్రీస్తునే చూడాలి. నీకు ఎవరిని చూడకూడదు. చాలామంది వస్తారు దేవుని సన్నిధికే, సంఘానికే వస్తారు, కానీ ఎవరిని చూస్తారంటే ప్రక్క ఉన్న వారినే చూస్తుంటారు. ఏమి చూస్తారు ప్రక్క వారిలో అంటే, వారు వేసుకున్న వేషధారణ ఎట్లా ఉంది, వారు కట్టుకున్న చీరలు ఎట్లా ఉన్నాయి, వారు పెట్టుకున్న ఈ ఆభరణాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అని వారిని చూడటంతోనే వీరికి సరిపోతుంది. రావణం అయితే లోపలికే వచ్చారు, సంఘం లోపలికే వచ్చారు, కానీ ఎవరిని చూస్తున్నావు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. పక్క వాళ్ళని చూడకూడదు, మిగతా వాళ్ళు ఎవరిని చూడకూడదు. ఎవరిని చూడాలి? నువ్వు ఆయనని మాత్రమే చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ప్రార్థించడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. ఎంతమంది మనుషులు? ఇద్దరు. ఎవరు ఇద్దరు అంటే,
ఒకడు పరిసేయుడు, ఇంకొకడు సుంకరి. ఇద్దరు ప్రార్థన చేయటానికి వెళ్ళారు. కానీ పరిసేయుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నేను చోరులాగా లేను, అంటే దొంగలాగా లేను, అన్యాయస్తులుగా లేను, వ్యభిచారులాగా లేను, ఇతర మనుషుల్లాగా లేను. ఈడు నాతో పాటు వచ్చాడు సుంకరి, వీళ్ళలాగా కూడా లేను, వందనాలు నాయనా అంటున్నాడు. అంటే ఎవరిని చూడాలి? దేవుని ఇంటిలోనికి వచ్చి ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలోనికి వచ్చి ఎవరిని చూడాలి? ఆయననే చూడాలి. కానీ ఈ పరిసేయుడు ఎవరిని చూస్తున్నాడు? దొంగలను చూస్తున్నాడు, వ్యభిచారులను చూస్తున్నాడు, అన్యాయస్తులను చూస్తున్నాడు. తనతో పాటు వచ్చిన ఈ సొంకారిని చూసి పోల్చుకొని, దేవా, వీళ్ళకంటే నేను చాలా మంచివాడిని అని అనుకుంటున్నాడు. ఆరాధించడానికి వచ్చాడు, కానీ ఏం చేస్తున్నాడు? గర్విస్తున్నాడు. మీకు అర్థమైందండి? పరిసేయుడు వచ్చాడు, ప్రార్థన చేద్దాం, ఆయన్ను ఆరాధించుదామని వచ్చాడు. కానీ చివరికి ఏం చేస్తున్నాడు పరిసేయుడు? ఆయన్ను ఆరాధించడానికి బదులుగా తనను తానే చూసుకొని గర్విస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావు, మంచిదే. కానీ నువ్వు చూడాల్సింది ఎవరిని? నీ చుట్టూ ఉన్న అన్యాయస్తులనో, దొంగలనో, వ్యభిచారులనో, ఇతర మనుషులనో, లేకపోతే నీ పక్కన ఉన్న సుంకరినో, వీళ్ళను కాదు నువ్వు చూడాల్సింది. ఎవరిని చూడాలి? ఆయననే మాత్రమే చూడాలి. ఆయన వైపే చూడాలి. ఈయన తర్వాత వచ్చిన సుంకరి ప్రార్థన చేయటం మొదలేశాడు. ఏమని? ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా, నేను పాపిని, నన్ను కరుణించు అని పలికాడు. చూడండి, ఈ పరిసేయుడు చేసిన ప్రార్థనకి సుంకరి చేసిన ప్రార్థనకి ఎంత తేడా ఉందో చూడండి. పరిసేయుడేమో నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, అట్లా లేను, ఎట్లా లేను అని చెప్పుకుంటూ చివరికి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతట్లో దశమ భాగం ఇస్తున్నా అని తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా ఒక మాటలో చెప్పాలంటే తనను తానే ఆరాధించుకుంటున్నాడు. ఈ సుంకరి చూడండి, ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపే చూస్తున్నాడు. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలదు, నాకు వద్దు అనుకున్నాడు. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు అని పలికాడు. దేవుని వైపు చూసుకున్నాడు, తన లోపలికి తాను చూసుకున్నాడు. అందుకనే ఈ ఆరాధన, ఈ ప్రార్థన దేవునికి నచ్చింది. దేవుడు అంగీకరించాడు, సుంకరిని నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి దేవుని ఇంటిలోనికి వచ్చిన తరువాత ఎవరిని చూడాలి అంటే యేసుక్రీస్తునే చూడాలి. ఈ జ్ఞానులు ఏం చేశారు? ఇంటిలోనికి వచ్చారు. ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఎవరిని చూశారు? ఆయన్ను చూశారు. ఇప్పుడు ఆయనను చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? సాగిల పడుతున్నారు. ఇక్కడ వర్షిప్ అనే మాట వాడబడింది. అంటే ఏమి చేశారు? ఆయనని ఆరాధించారు. ఎట్లా ఆరాధించారు? ఆరాధించి ఏమి చేశారు? చూడండి, సాగిలపడి ఆయనను పూజించడం అంటే ఆరాధించడం, పూజించి తమ పెట్టెలు విప్పారు. వీళ్ళు చేసింది ఏమిటి? తాము అప్పటి వరకు భద్రం పరిచి తెచ్చుకున్న పెట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టెలు విప్పేశారు. ఈ పెట్టెలు అనేవి మానవ హృదయానికి సూచనగా ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన్ని ఆరాధించడానికి నీవు ఆయన ఇంటిలోనికి రావాలి. ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆయనను మాత్రమే చూస్తూ ఉండాలి. చూసిన తర్వాత సాగిలపడాలి, ఆయన్ను ఆరాధించాలి. ఆరాధించే పద్ధతి ఏమిటంటే పెట్టెలు విప్పాలి. అంటే నీ హృదయాన్ని దేవుని ముందు విప్పాలి, పరచాలి. ఈ మాట అర్థమైందండి? పెట్టెలు విప్పడం అంటే నీ హృదయం అనే ఆ పెట్టె ఏదైతే ఉందో అది విప్పాలి దేవుని ముందు. నీ హృదయంలో ఉన్నదంతా కూడా దేవుని ముందు కుమ్మరించాలి. అది బాధైనా, ఆవేశమైన, కోపమైన, ఏదైనా సరే నీ హృదయంలో ఉన్న ప్రతిదీ విప్పాలి. విప్పి ఆయన ముందు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఇది చేయరు. తమ హృదయాన్ని దేవుని ముందు విప్పరు. అట్లాగే హృదయాన్ని దాచిపెట్టుకుంటారు. అది నిజమైన ఆరాధనగా అనిపించదు. నీ హృదయం అంతటిని ఆయన ముందు పెట్టాలి.
నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. ఆయన ఆరాధించే విధానం ఇది. నీ హృదయాన్ని పూర్తిగా ఆయనకి ఇచ్చేసేయాలి, అంటే పూర్తిగా విప్పాలి. ఆ హృదయాన్ని మొత్తాన్ని విప్పిన తర్వాత జ్ఞానులు ఆ పెట్టెని విప్పారు కదండి. ఆ పెట్టెలో నుంచి ఏమేమి తీశారో చూద్దాం. ఏమేమి సమర్పించారు? బంగారమును, సాంబ్రాణిని, బోళాన్ని కానుకలుగా ఆయనకు సమర్పించారు. మొదట ఏం చేశారు? పెట్టెలు విప్పారు. దాంట్లో నుంచి విలువైనవి ఏవైతే ఉన్నాయో, పెట్టెలు అంటే మనం దేనితో పోలుస్తూ ఉన్నాం? మన హృదయాలు. దాంట్లో విలువైన ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు అర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ వీళ్ళు అర్పించిన 3 రకాలైన కానుకలు మనం చూస్తున్నాం. మొదటిది ఏమిటి? బంగారం, సాంబ్రాణి, బోళం. ఈ 3 దేనికి సూచనగా ఉన్నాయంటే, మనుషులుగా మనము మన హృదయాలను తెరచి దేవునికి మనలను మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని చెప్పడానికి సూచన. బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆ జ్ఞానులు ఏ విధంగానైతే సమర్పించారో, నీవు కూడా ఆయనను ఆరాధించేటప్పుడు నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం, ఈ 3 కూడా నువ్వేం చేయాలి? ఆయనకు సమర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే పద్ధతి ఇది. ఏమి చేయాలి? ముందు ఆయన ఇంటిలోనికి రావాలి. ఆయన మాత్రమే చూడాలి. ఆయన ముందు సాగిలపడాలి. ఆయన్ను ఆరాధించాలి. ఆరాధించే పద్ధతి ఏమిటంటే, నీ హృదయాన్ని ఆయన ముందు విప్పాలి. విప్పిన తర్వాత నీ హృదయంలో, నీ జీవితంలో నిన్ను నడిపిస్తూ ఉన్న నీ ఆత్మ ఏదైతే ఉందో అది బంగారం లాంటి ఆత్మను ఆయనకు సమర్పించాలి. తర్వాత మనసు, శరీరం సంబంధించిన బోళం, సాంబ్రాణి ఏవైతే ఉన్నాయో అది కూడా ఆయనకు సమర్పించాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు ఆయన్ను ఆరాధించే విధానం ఎట్లుండాలంటే, నీ ఆత్మ, నీ మనసు, నీ శరీరం ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఆయనకు సమర్పించాలి. ఇది నిజమైన ఆరాధన అంటే నీ ఆత్మ నువ్వు దేవునికే అర్పించాలి. నీ మనస్సు దేవునికి అప్పగించాలి. నీ శరీరం అంటే నువ్వు చేస్తున్న నడక ఇవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. అలా చేసిందే నిజమైన ఆరాధన. జ్ఞానులు చేసింది ఇది నిజమైన ఆరాధన. చాలామంది ఆరాధన అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, సంఘస్థులందరూ పాటలు పాడతారు. ఈ లోపల చివరి నిమిషంలో లేదా చివరి అర్ధ గంటలో ఒక ఆరాధన నాయకుడు, ఒక వర్షిప్ లీడర్ అని ఆయన వస్తాడు. చివరికి వచ్చి ఆయన వర్షిప్లోకి నడిపిస్తాడు అని చెప్పేసి ఒక పాటనో 2 పాటలో తీసుకొని కాసేపు స్లో మోషన్లో, కాసేపు ఫాస్ట్ మోషన్లో ముందుకి వెనక్కి తిప్పేసి అది ఆరాధన అని ఈ దినాల్లో క్రొత్తగా చెప్తూ ఉన్నారు మనుషులు. అదే ఆరాధన అని అలవాటు చేస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? పాటలు పాడితేనే ఆరాధన, డ్రమ్స్ వాయిస్తే ఆరాధన, మ్యూజిక్ ఉంటే ఆరాధన, ఇవన్నీ కలిసి ఉంటే ఇది ఆరాధన, ఇది ఉంటే ఆరాధన ఉన్నట్టు, లేకపోతే లేనట్లు. ఇది బైబిల్లో ఎక్కడైనా ఉందా ఎట్లాంటిదంటే లేదు. బైబిల్లో ఎక్కడా కూడా పాటలు పాడితే ఆరాధన అని, మ్యూజిక్ వాయిస్తే ఆరాధన అని, ఇంకా స్లో మోషన్లో, ఫాస్ట్ మోషన్లో పాడితే ఇట్లాంటి ఆరాధన ఎవరు కూడా బైబిల్లో ఎక్కడ చేసినట్లు లేదండి. అసలు మొట్టమొదటిగా ఈ ఆరాధన అనే పదం బైబిల్లో మనకు ఎక్కడ తగులుతుందంటే చూద్దాం. అది కూడా ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ మొట్టమొదటిగా ఆరాధన అనే మాట మనకు తగులుతుంది. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి. ఇక్కడ మ్రొక్కి అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ వర్షిప్ అనే పదం వాడబడింది ప్రతి వర్షన్లో కూడా. దేవునికి మ్రొక్కి అంటే ఆరాధన చేసి, వర్షిప్ చేసి మరలా మీ వద్దకు వస్తాము అని చెప్పాడు అబ్రహాం.
జరిగింది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాముని దేవుడు అన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కగానొక కుమారుణ్ణి, జాగ్రత్తగా వినండి, అది కూడా నీవు ప్రేమించే ఇస్సాకుని నాకు బలిగా అర్పించు. నేను నీకు ఒక పర్వతాన్ని చూపిస్తాను, ఆ పర్వతానికి తీసుకొచ్చి అక్కడ బలిగా అర్పించు అన్నాడు. అబ్రహాముకి దేవుడు 100 వయసులో కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు పెరిగి దాదాపుగా 120-125 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అంటే కుమారుడు యుక్త వయసుకు వచ్చాడు. ముసలితనంలో లేక లేక పుట్టిన ఒక్కగానొక కొడుకు, జాగ్రత్తగా వింటున్నారా? ఒక్కగానొక కొడుకు చేతికి వచ్చాడు, చెట్టంత కొడుకు అయ్యాడు. ఇక ముసలితనంలో నాకు ఆసరాగా ఉంటాడు వీడు అని అబ్రహాము తన ఆశలో, తన నిరీక్షణ అంతా కూడా ఇస్సాకు మీదే పెట్టుకున్నాడు. ఇస్సాకునే బాగా ప్రేమిస్తున్నాడు. అట్లాంటి సమయంలో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఒకగానొక కొడుకుని, అది కూడా నువ్వు బాగా ప్రేమిస్తున్నావే, ఆ ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు. ఇది దేవుడు మన నుంచి ఆశించేది. అంటే నీ జీవితంలో నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని దేవుడు అడుగుతూ ఉంటాడు. అప్పుడు నిజంగా దేవుని పట్ల నీకున్న భక్తి, దేవుని పట్ల నీకున్న ఆరాధన అది అర్థమవుద్ది. ఈ మాట అర్థమైందండి? నీకు బాగా ఇష్టమైన దానిని ఎవరైనా అడిగితే అది నువ్వు వాళ్ళకి ఇస్తే నువ్వు వాళ్ళని ఎంత గౌరవిస్తున్నావు, వాళ్ళకి ఎంత భయపడుతున్నావు, వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తున్నావు అనేది అర్థమవుతుంది. దేవుడు కూడా అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. అప్పటికి అబ్రహాము ఇస్సాకు మీద బాగా ప్రేమ పెంచుకున్నాడు, బాగా ఇష్టం పెంచుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకును అడిగితే అబ్రహాము యొక్క భక్తి ఏంటో, అబ్రహాము నా మీద ఎంత గౌరవం ఉంచాడో, నన్ను ఎంత ఆరాధిస్తున్నాడో అర్థమవుద్దని అబ్రహాముని పరీక్షించడం కోసం దేవుడు అడిగాడు, అబ్రహామా, నీకు ఒకగానొక కుమారుణ్ణి, అది కూడా నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకొచ్చి నేను చూపించే ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. సరే, అబ్రహాము కూడా దానికి సరే నాయన అన్నాడు. ఇక అబ్రహాము ఎవరికి చెప్పలా, తన భార్య శారాకు కూడా చెప్పకుండా తెల్లవారుగానే ఇక అబ్రహామును కట్టెలు తీసుకున్నాడు, ఇస్సాకుని తీసుకున్నాడు, పని వాళ్ళిద్దరిని తీసుకున్నాడు, ఇక నడుస్తా ఉన్నాడు. 3 రోజుల ప్రయాణం చేశారు. ఎన్ని రోజులండి? 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇక ఆ పర్వతం దగ్గరికి వచ్చారు. దేవుడు చూపించిన పర్వతం దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఆ పర్వతం పైకి వెళ్ళి దహన బలి అర్పించాలి. ఎవరిని అర్పించాలి? ఇస్సాకుని అర్పించాలి. ఇప్పుడు అబ్రహాము అంటున్నాడు, మనం చదివిన మాట చదువుదాం. ఆ పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, అంటే కిందే ఉండండి. ఏం చేస్తాం? నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వస్తాం. ఇక్కడ మొట్టమొదటిసారిగా బైబిల్లో వర్షిప్ అనే పదం వాడబడింది. అబ్రహాము ఏమంటున్నాడు? మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు, అంటే నేను నా కొడుకు వెళతాం, పైకి వెళతాం, వెళ్ళి దేవుణ్ణి వర్షిప్ చేస్తాం, ఆరాధన చేస్తాం, చేసి మళ్ళా మీ దగ్గరికి వస్తాం అన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు ఆ పర్వతం పైకి వెళ్ళి ఏమి చేశారు? దేవుణ్ణి ఆరాధన చేశారు. ఆరాధన అంటే ఏమి చేశారు అక్కడ? ఈనాడు మనం అనుకుంటున్నట్లుగా పాటలు పాడి కేకలు వేయలేదు, మ్యూజిక్ డ్రమ్ములు మోగించలేదు, గోలగోల చేయలేదు, అరవలేదు, కేకలు వేయలేదు. మరి ఏమి చేశారు అక్కడ అని జాగ్రత్తగా చూస్తే, మొట్టమొదటిగా అబ్రహాము చేశాడు ఆరాధన, తర్వాత ఇస్సాకు కూడా ఆరాధన చేశాడు. అబ్రహాము ఏమి ఆరాధన చేశాడు అంటే, దేవుడు తనకు ఏ మాట అయితే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి ఈ మాట? నీకు ఒక్కగానొక కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు అర్పించు అన్నాడు. అబ్రహాము దానికోసం సిద్ధపడ్డాడు. ఒక్కగానొక కుమారుణ్ణి ఇస్సాకుని అర్పణగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. చెయ్యి పైకెత్తాడు, కత్తి కూడా పట్టుకున్నాడు. అంటే అబ్రహాము ఏమి అర్పించాడంటే, దేవా, నాకున్న సమస్తము నీదే, ఇచ్చిన కుమారుడైనా సరే ఇది నీ కోసమే కానీ నా కోసమైతే కాదు, నీకంటే నాకు ఇంక ఎక్కువ ఎవరు లేరు, నా కన్న కొడుకైనా సరే నీకంటే నాకు ఎక్కువ కాదు అని అబ్రహాము నిరూపించాడు. ఇది అబ్రహాము చేసిన ఆరాధన.
తనకు ప్రియమైన కుమారుణ్ణి కూడా, తనకు ఇష్టమైన కుమారుణ్ణి కూడా దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది అబ్రహాము చేసిన ఆరాధన. మరి ఇస్సాకు ఏం ఆరాధన చేశాడు అంటే తండ్రి మాటకు సంపూర్ణంగా విధేయత చూపించాడు. నిజానికి మనం ఆలోచిస్తే ఇస్సాకు వయసు దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటుంది. ఎంత వయసు ఉంటుంది ఇస్సాకు వయసు? 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటాయి. అంటే వయసోడే. ఇట్లాంటి వయసోడిని ఈ ముసలోడైన అబ్రహాము 125 సంవత్సరాలు ఉంటాయి అబ్రహాంకి అప్పుడు. 2 చేతులు పట్టుకొని కడతా ఉంటే ఏం చేస్తాడు అర్థమవుద్దా లేదా? అంటే ఇప్పుడు దాకా గొర్రెపిల్ల లేది అంటే దేవుడే చూసుకుంటాడులే నాయన, దేవుడే చూసుకుంటాడులే నాయన అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తన 2 చేతులు కడతా ఉంటే ఇస్సాకుకు అర్థమైంది, ఎప్పటిదాకా గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడు అన్నాడు మా నాయన, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు నేనే అన్నమాట అని ఇస్సాకుకు అర్థమైంది. అయినా సరే ఇస్సాకు ఎదిరించలేదు. దేవుడు అడిగాడు కాబట్టి నన్ను, ఇదిగో దేవుని మాటకు నేను సంపూర్ణంగా లోబడతాను, నా తండ్రి మాటకు నేను సంపూర్ణంగా లోబడతాను అని ఆ కాళ్ళు చేతులు కడతా ఉన్నా సరే ఏం మాట్లాడలేదు. చక్కగా దాని మీద పడుకున్నాడు. కత్తి తన మీదకి వస్తున్నా సరే పక్కకు మాత్రం తొలగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్సాకు తనను తాను సంపూర్ణంగా తండ్రికి అప్పగించుకున్నాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. మరి అబ్రహాము, ప్రభువా నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు అని తన కన్న కుమారుని సైతం ఆయనకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది వాళ్ళు చేసిన నిజమైన ఆరాధన. అంటే దేవుని మాటను తూచా తప్పకుండా, ప్రభువా నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు, ఈ లోకంలో నీవు తప్ప నాకు ఎక్కువ ఎవరు లేరు అని నిరూపించారు. ఇది నిజమైన ఆరాధన. అంటే తమ్మును తాము సంపూర్ణంగా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. ఇది నిజమైన ఆరాధన. జ్ఞానులు చేసింది కూడా ఇదే. తమ హృదయాలను ఇప్పారు, తమకున్నవన్నీ కూడా ఆయన ముందు పెట్టి ఆయన్ను ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో నీవు ఒక నిజమైన ఆరాధికుడుగా ఉన్నావా? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? ఆరాధన అంటే ఏదో 4 పాటలు పాడటం కాదు, లేదా కాసేపు ప్రసంగించటం కాదు. నీ జీవితంలో చివర మొదలుకొని మొదలు వరకు, అంటే నీ జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు దేవునికి సంపూర్ణంగా నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకోవడం, నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం సంపూర్ణంగా ఆయనకు అప్పగించబడటం, ఇది నిజమైన ఆరాధన. ఇదే దేవునికి అనుకూలమైంది, ఇదే ఉత్తమమైనది, దేవుడు మన నుంచి కోరేది. చూద్దాం ఆ మాట కూడా. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఎట్లాగా అర్పించాలంట? సజీవ యాగంగా. బ్రతికి ఉండగానే, చచ్చిన తర్వాత కాదండి. సజీవ యాగంగా అంటే జీవం ఉండగానే నిన్ను నీవు ఆయనకు సమర్పించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అంతా అయిపోయిన తర్వాత అర్పించుకుందామని చూస్తుంటారు. అంతా అయిపోవడం అంటే ఒంట్లో శక్తి అయిపోతుంది, కంటి చూపు అయిపోతుంది, నోటి మాట అయిపోతుంది. ఇక ఒంటిలో జీవితం మొత్తం చివరి దశకు వచ్చిన తర్వాత చివరి క్షణంలో దేవునికి అర్పించుకుందామని చూస్తుంటారు. కాదు, దేవుడు అట్లాగైనా అంగీకరిస్తాడు. కానీ అంతకంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే సజీవ యాగంగానే. అంటే సంపూర్ణంగా నీ జీవితం, నీ యవ్వనం, నీ కాళ్ళు చేతులు, కంటి చూపు, నోటి మాట అన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడే నిన్ను నీవు ఆయనకు సమర్పించుకోవాలి. ఎట్లాంటిదంట? దేవుని వాత్సల్యమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్లాంటి సేవ, ఇట్లాంటి ఆరాధన ఎట్లాంటిదంట? యుక్తమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరేం చేయాలి? ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకునేలాగా మీరేం చేయాలి? మీ మనసు మార్చుకొని నూతనం అవటం వలన రూపాంతరం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నిజమైన ఆరాధన అంటే ఏమి చేయాలి? మనలను మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి.